దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఐటీ రంగంలో దూసుకుపోతోంది. ఎంతగా అనిశ్చిత పరిస్థితులున్నా పెట్టుబడులకు ఇదే మేలైన వేదిక అని అంతర్జాతీయ సంస్థలు ఘోషిస్తున్నాయి. అభివృద్ధికి అవకాశాలు అనేకం ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతాయనే వాదనలు బలంగా వినపడుతున్నాయి. రియల్ బూమ్ తగ్గిపోతుందని కూడా అంటున్నారు. అయితే ఇదంతా వట్టిదేనని, రియల్ బూమ్ పెరుగుతుందే తప్ప తగ్గదంటున్నారు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు. గోల్డెన్ ఆపర్చునిటీ, లేకపోతే ఇంకో విధంగా కొనే వాళ్ళకు స్వర్ణయుగం అనుకోవచ్చు. ఇంకో విధంగా చెప్పాలంటే అలాంటి మార్కెట్ ఇప్పుడు ఉంది. కాబట్టి వీరందరూ కూడా నా ఉద్దేశంలో ఎవరికైతే హౌజెస్ లేవో, ఇల్లు లేవో, దిస్ ద రైట్ టైం. మీరు కొనుక్కుంటే మాత్రము మీకు ఒక ఆస్తి వస్తుంది, ఒక స్థిరాస్తి ఉంటుంది. రెండోది ఏంటంటే మీకు లాంగ్ టర్మ్లో మీరు బెనిఫిట్ అవుతారు. అదేవిధంగా మీరు ఇప్పుడు ఐటీఐఆర్ కారిడార్ డిక్లేర్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచించుంటుంది. హైదరాబాద్కు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి క్లైమేట్ ఉంది, ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. 4 ఏళ్లలో రాష్ట్ర విభజనపై అస్పష్టత, సందిగ్ధత వల్ల పెట్టుబడులు భారీగా తగ్గాయి. కానీ కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఓకే చెప్పడంతో విదేశీ కంపెనీలు ఇప్పుడు భాగ్యనగరంలో పెట్టుబడులకు సన్నద్దమవుతున్నాయంటున్నారు డెవలపర్స్. అతిపెద్ద ప్రాజెక్ట్ ఐటీఐఆర్ ని నగరంలో చేపట్టబోతున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో ఇక్కడి భూములకు రెక్కలొచ్చాయంటున్నారు. రాష్ట్రాన్ని విభజించి హైదరాబాద్ ను 10 ఏళ్లు రాజధానిగా చేసినా ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగానికి ఏ డోకా ఉండదంటున్నారు రియల్ వ్యాపారులు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ ల్యాండ్ కాస్ట్, వనరులు, ఉద్యోగుల సంఖ్య పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం సిటీలో స్క్వేర్ ఫీట్ 2000 నుంచి 7000 రూపాయలుగా ఉంది. ఈ రేటు ఏరియాను బట్టి మారుతోంది. ప్రస్తుతం హైటెక్ సిటీ, మాదాపూర్, కూకట్పల్లి ఏరియాలకు స్థిరాస్తి పరంగా అధిక డిమాండ్ ఉంది. అలాగే ఉప్పల్, ఎల్బీ నగర్లలో భూములకు రెక్కలొస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ కు దగ్గరలో ఉన్న ఏరియాలకు కూడా ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తుందంటున్నారు బిల్డర్స్. విదేశీ మారకంతో రూపాయి విలువ తగ్గడంతో హైదరాబాద్ లో ఎన్ఆర్ఐల పెట్టుబడులకు సరైన సమయం ఇదే అంటున్నారు రియల్ వ్యాపారులు. అయితే ఎక్కువగా రూపాయి పతనం అవడం వల్ల ఫ్యూయల్ కాస్ట్ పెరిగి ఆ ప్రభావం కన్స్ట్రక్షన్ కాస్ట్ పై పడుతుందంటున్నారు. హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేసే వారికి అదృష్టమే తప్ప పెట్టిన పైసాకి నష్టం వాటిల్లదని స్పష్టం చేస్తున్నారు. సిటీలో మాత్రం స్టేబుల్ గా ఉన్న రేట్స్ కొంచెం పెరిగే అవకాశమే కనపడుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఇప్పుడు ఉన్న ప్రైసెస్ చెన్నై కన్నా 30%లో ఉన్నాయి. చెన్నైతో కంపేర్ చేస్తే, బెంగళూరుతో కంపేర్ చేస్తే 40-50%లో ఉన్నాయి. ఎన్ఆర్ఐ వాళ్ళు ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచన ఉంటే అది రూపీ విలువ పడిపోతే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. కస్టమర్లు ముందుకు వస్తారు, కొంతమంది ఎన్ఆర్ఐలు వచ్చి పర్చేజ్ చేస్తారని లాభకరమైన విషయమే. కానీ పెట్టుబడులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా వినియోగదారులకు ఉపయోగపడే విధంగా త్వరలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ బిల్లును కూడా తీసుకురానుంది కేంద్రం. ఇలాంటి టైంలో స్థిరాస్తి రంగంలో ఇన్వెస్ట్ చేసే వారికి మంచిదంటున్నారు డెవలపర్స్.